గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా పిలిపించుకొని మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండుగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునేది అది. ఈ సందర్భంగా కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి. వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ పండుగలో. అయితే మన మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరినీ కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన భగవంతుడిని పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొకమారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.